श्रीहरिवायुगुरुभ्यो नमः। ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲಿ ತರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ ಭಾವದ್ರವ್ಯ ಕ್ರಿಯೆಗಳೆನಿಸುವ ಈ ವಿಧಾದ್ವೈತತ್ರಯಂಗಳ ಭಾವಿಸುತ್ತ ಸದ್ಭಕ್ತಿಯಲ್ಲಿ ಸರ್ವತ್ರ ಮರೆಯದಲೆ ತಾವಕನು ತಾನೆಂದು ಪ್ರತಿದಿನ ಸೇವಿಸುವ ಭಕ್ತರಿಗೆ ತನನು ಈವ ಕಾವ ಕೃಪಾಳು ಕರಿವರಗೊಲಿದ ತೆರದಂತೆ. మన హరికథామృతసారము పాఠంలో విభూతి సంధి యందు మనము 11వ పద్యం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఈ పద్యంలో మొదటి 3 పంక్తులు భావద్రవ్య క్రియగಳೆನಿಸುವ ఈ ವಿಧಾದ್ವೈತತ್ರಯಂಗಳ ಭಾವಿಸುತ್ತ సద్భక్తియలి సర్వత్ర మరయదలే. భావాద్వైతము, క్రియాద్వైతము, ద్రవ్యాద్వైతము ఈ భగవద్రూపముల ఆయా అధిష్టానగత భగవద్రూపముల ఐక్యానుసంధానము చేస్తూ సద్భక్తి చేత ఎప్పుడూ విస్మృతి లేకుండా మరచిపోకుండా అతనిని భగవంతుని స్మరిస్తూ చెబుతూ తావకను తానెందు ప్రతిదివ సేవిసువ భక్తరిగే. తావకను అంటే నేను నీవాడను, అంటే నేను నీకు అధీనుడను, నీవు ఈశుడవు, నేను నీ దాసుణ్ణి. మనకు దాసుల వారు చెప్పినట్లుగా బిడనో నిన్నంఘ్రియ శ్రీనివాస నిన్నవ నిన్నవ శ్రీనివాస దుడిసికొళ్లలో శ్రీనివాస. నిన్నవ అంటే నేను నీవాడను, నేను నీ అధీనుణ్ణి, నీవు నాకు ఈశుడవు, నేను నీకు దాసుడను. ఈ విధంగా ప్రతినిత్యము ఎవరైతే సేవిస్తారో, ధ్యానిస్తారో, భగవంతుణ్ణి స్మరిస్తారో, పూజిస్తారో అటువంటి భక్తులకు తనను ఈవ కావ కృపాడు, తనను తాను ఇచ్చుకుంటాడట. అంటే తనను తాను ఇచ్చుకోవడం అంటే ఏమిటి? మనకు మనవనిత్తర తన్న నీవా, మన మనస్సును భగవంతునికి ఇస్తే వాడు తనను తాను ఇచ్చుకుంటాడు. మన మనస్సును భగవంతునికి ఇవ్వడం అంటే
దానిని తీసి ప్రత్యేకంగా భగవంతునికి సమర్పించడానికి అదేమైనా ఒక భౌతికమైనటువంటి వస్తువా అంటే కాదు. మన మనస్సు యందు వేరే ఏ విషయములు లేకుండా భగవంతుని మాత్రమే మన మనస్సునందు నింపుకొని ఉండటమే మన మనస్సును భగవంతునికి ఇవ్వటం. కాబట్టి ఈ విధంగా మనము భగవంతుణ్ణి సదా మన మనస్సులో ఉంచుకొని నింపుకొని సదా స్మరిస్తూ సేవించడము అంటే వానిని స్మరించటమే. అటువంటి భక్తులకు తనను తాను ఇచ్చుకుంటాడట. తనను తాను ఇచ్చుకోవడం అంటే తన దర్శనాన్ని మనకు కలిగిస్తాడు. తన యొక్క అపారమైనటువంటి ప్రేమను మన మీద కురిపిస్తాడు. ఏ విధంగా స్వాత్మప్రదానమధికం అని హనుమంతుడు చేసినటువంటి అనితర అసాధారణ సేవకు సర్వోత్తముడైన భగవంతుడు శ్రీరామచంద్రుడు హనుమంతునికి సహభోగాన్ని ఇచ్చాడట, కౌగిలించుకున్నాడట. తన యొక్క ఒక రూపాన్ని ఇచ్చి ఎక్కడెక్కడ హనుమంతుడు ఉంటాడో తనను స్మరిస్తాడో అక్కడ తాను ఉంటాను. అదేవిధంగా ఎక్కడ రామచంద్రుడు ఉన్న చోట హనుమంతుడు కళ్ళ నిండా నీళ్లు నింపుకొని రాముణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటాడు, దర్శిస్తూ ఉంటాడు. ఇది భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి అవినాభావ సంబంధము, విడదీయరానటువంటి సంబంధము, సమవాయ సంబంధము. శాస్త్ర పరిభాషలో చెప్పాలి అని అంటే ఇన్సెపరబుల్. ఈ విధంగా ఎవడైతే తన భక్తుడు తన మనస్సునందు తనను తప్ప వేరే ఇక దేనిని ఉంచుకోకుండా ఎప్పుడూ వానినే స్మరిస్తూ ఉంటాడో అటువంటి భక్తులకు తనను అంటే తనను ఇచ్చుకుంటాడు, తన దర్శనాన్ని అతనికి కలిగిస్తాడు. అంతేకాకుండా రక్షిస్తాడు. కృపాడు, కరుణా సముద్రుడు, కరుణామూర్తి, కరుణ పోతపోసిన విగ్రహమే మన స్వామి భగవంతుడు. ఎలా రక్షిస్తాడయ్యా ఆ కరుణామూర్తి అని అంటే కరివరగొలిద తెరదంతే. భాగవతం యొక్క గజేంద్ర మోక్ష ఉపాఖ్యానాన్ని చెబుతూ ఉన్నారు. కరివరగొలిద తెరదంతే. ఈ మనకు భాగవతంలో గజేంద్ర మోక్షము కథ అందరికీ తెలిసి ఉంటుంది. గజేంద్రుడు నీళ్లు తాగడానికి అథవా స్నానం చేయడానికి ఒక సరోవరానికి వెళితే ఆ ఏనుగు కాళ్లను ఒక మొసలి పట్టుకొన్నది. ఆ మొసలి బారి నుండి తనను తాను రక్షించుకోవాలి అని ఆ గజరాజు తన శక్తినంతా ఉపయోగించాడు. కానీ ఆ మొసలి స్థానబలము చేత నీటిలో ఉన్నది కాబట్టి ఏనుగును లాగుతూ ఉన్నది. ఆ మొసలి బారి నుండి గజేంద్రుడు తనను తాను రక్షించుకోలేకపోతూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాల పాటు దానితో పోరాడిన చివరికి ఆ గజరాజు యొక్క పరివారమంతా వచ్చి పోరాడిన ఫలితం లేకపోయింది. చివరికి ఇక నాకు శక్తి లేదు, నన్ను నేను రక్షించుకోలేను, అయితే నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి. కాబట్టి అప్పుడు గజేంద్రుడు ఏం చేశాడట, ఇక నా పని కాదు, నా చేత కాదు. మనము అంతే, అన్ని ప్రయత్నాలు చేసి చివరికి వైద్యుడు డాక్టరు కూడా ఇక అయిపోయింది, ఇక నా చేయి లేదు, నా చేయి మీరిపోయింది అన్నప్పుడు సంకటబంధాగ వెంకటరమణ అని ఆ వెంకటరమణుని మనము వేడుకుంటాం. అదే మొదటే వేడుకుంటే ఇంకా బాగుంటుంది, అయినా మనము వేడుకోము. ఇది మనుష్యుల యొక్క ప్రాణుల యొక్క సహజ గుణం. అదేవిధంగా గజేంద్రుడు అన్ని ప్రయత్నాలు చేసి ఇక నా చేత కాదు, నేను విడిపించుకోవడానికి
మొసలి బారి నుండి ఇక నా పరివారమునకు చేతగాలేదు నన్ను విడిపించడానికి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చ ధనువున్ దస్యన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని. నాకు ధైర్యము పోయింది, బలము లేదు, ప్రాణములు దస్సినాయి, మూర్ఛ వస్తూ ఉన్నది, దేహాయాసమైనది, శ్రమ అయినది. నీవే తప్ప నితఃపరం బెరుగ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నీవు తప్ప ఇక నన్నెవరు రక్షించేవారు లేరు ఈ దీనుణ్ణి. హే రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆర్తితో గజరాజు ఎలుగెత్తి ఆ ప్రాణాపద పరిస్థితి యందు ప్రార్థించినప్పుడు భక్తవత్సలుడైనటువంటి భగవంతుడు ఎలా వచ్చాడు, ఎక్కడున్నాడు అప్పుడు ఆ సమయంలో? అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నాపన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించి సంభ్రంభియై. అప్పుడు భగవంతుడు ఎలా ఉన్నాట? అల వైకుంఠపురంబులో ఆ నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల ఆ సరోవరమునందు ఆ పర్యంకమునందు రమా వినోది అయి ఉన్నప్పుడు అప్పుడు ఆ గజేంద్రము పాహి పాహి అని ఆ గజరాజు ప్రార్థిస్తూ అర్థించినప్పుడు భగవంతుడికి ఆ భక్తితో ఆర్తితో ప్రార్థించిన ఆ గజరాజు యొక్క కేక ప్రార్థన భగవంతునికి వినిపించిందట. ఆ గజరాజు మొరను ఆలకించి ఎలా వచ్చాడయ్యా అంటే భక్తవత్సలుడు కాబట్టి తన భక్తులు ఆపదలో ఉన్నప్పుడు క్షణము కూడా జాగు చేయక పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఎలా వచ్చాడు? సిరికింజప్పడు శంఖచక్ర యుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రగపతిం వన్నింపడా కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. మనకు ఏదైనా మన వారికి ఆపద వచ్చినప్పుడు మనం ఎలా పరిగెత్తి వెళుతామో ఆదర బాదరగా అదేవిధంగా భక్తవత్సలుడు తన భక్తులకు ఆపద వచ్చినప్పుడు సిరికింజప్పడు లక్ష్మీదేవికి చెప్పలేదట శంఖచక్ర యుగముంచేదోయి సంధింపడు. శంఖచక్రములను ధరించలేదు, పరివారంబును వారికి చెప్పలేదు, వారిని పిలుచుకోలేదు, వారిని పిలవలేదు. తన ఏమాత్రము తన యొక్క అలంకరణను సరి చేసుకోక ఎలా ఉంటే అలాగే మనం చెప్పంపిస్తాం. ఆఫీసర్ చెప్పంపించాడు ఎలా ఉంటే అలాగే రావాలని. ఆ విధంగా ఎలా ఉంటే అలాగే భగవంతుడు ఏమాత్రము తాను సరి చేసుకోక లక్ష్మీదేవి యొక్క పై చేలము అంటే లక్ష్మీదేవి పైన ధరించేటటువంటి ఉత్తరీయాన్ని కూడా లాగుకొని శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ గజరాజు యొక్క ప్రాణాన్ని రక్షించాలి అని వైకుంఠము నుండి భూలోకానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏ మొసలి అయితే గజరాజు యొక్క కాలును పట్టి ఈడుస్తూ ఉన్నదో లాగుతూ ఉన్నదో అటువంటి మొసలి తలను నరికి గజరాజును రక్షించాడు. ఇక్కడ గజరాజు మొసలి శాపగ్రస్తులు సరే, అది కథాంతరం. ఇక్కడ మనకు ఎంతవరకు అని అంటే కరివరగొలిద తెరదంతే,
ఎవడైతే తన భక్తుడు ఈ విధంగా త్రికరణ శుద్ధిగా భావాద్వైతము, ద్రవ్యాద్వైతము, క్రియాద్వైతము అంటే ఆయా అధిష్టానగత భగవద్రూపముల ఐక్యానుసంధానాన్ని జ్ఞానము యుక్తంగా సర్వకాల సర్వావస్థలయందు సదా అంటే ఎల్లప్పుడూ భగవంతుణ్ణి ఎవడైతే తన భక్తుడు స్మరిస్తూ ఉంటాడో, ధ్యానిస్తూ ఉంటాడో అటువంటి భక్తుణ్ణి, తన నిజమైనటువంటి భక్తుణ్ణి రక్షించడానికి భగవంతుడు పరిగెత్తుకుంటూ వస్తాడట. దానికి ఉదాహరణ ఏమిటి అని అంటే భాగవతంలో వచ్చినటువంటి గజేంద్ర ఉపాఖ్యానాన్ని చెబుతూ గజరాజును రక్షించడానికి అయితే మనం చేయవలసినదంతా ఏమిటి అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని, నీవు తప్ప నితః పరం బెరుగా అని ఆ భగవంతుని శరణు వేడటమే. భగవంతుని యందు జ్ఞానానుసంధానపూర్వకంగా భక్తి చేస్తే, వానిని శరణు వేడితే గజేంద్రుని రక్షించిన విధంగా తన భక్తుని ఆపదల నుండి సదా రక్షిస్తూ ఉంటాడు అని జగన్నాథదాసుల వారు ఈ పద్యమునందు తెలిపినారు అని చెబుతూ ఈ పద్యము యొక్క వివరణను ఈరోజుతో ముగిస్తూ రేపు బాందళవె మొదలాద అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.